ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఆత్మీయ పలుకులు. ప్రభునందు ప్రియ దైవజనమ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గనక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన పలికినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటివి, చాలా శ్రేష్టమైనటువంటివి. అలాంటి మాటల్లో ఒకటైనటువంటిది ఈ దినాన మనము చూద్దాం. దీని ఒక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయము 12-13 వచనాలు గనక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కుష్ఠరోగి అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆ వ్యక్తి దగ్గర యేసు ప్రభు పలికినటువంటి మాట ఏంటంటే, నీవు శుద్ధుడవు కమ్ము అని ఆయన పలకడం మనం చూస్తున్నాం. పలికినటువంటి మాట చిన్నదే కానీ జరిగినటువంటి కార్యము చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం చూడవచ్చు. అయితే ఈ శుద్ధుడవు లేదా శుద్ధత అంటే అర్థం ఏంటి అంటే బాగుపడుము అని అర్థము. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడవుగా చేయమని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని. అవును ప్రియ దైవజనమ, దేవునికి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడినటువంటి ప్రతి నరుడు ఇష్టమే. మనం అందరం కూడా శుద్ధులంగా ఉండాలని, పరిశుద్ధులంగా ఉండాలని, అనారోగ్యము లేకుండా చక్కగా ఆరోగ్యముతో ఈ లోకంలో జీవించాలని ఆయనకి ఇష్టమై ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియ దైవజనమ, మనలో కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారిలో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి వారికి కానీ ఎవరైనా సరే ప్రార్థించినప్పుడు నీకు ఇష్టమైతే నాకు శుద్ధిని కలగజేయి అని ప్రార్థించగలిగినట్లయితే ఆయన నాకు ఇష్టమే, నీవు శుద్ధులవు కమ్ము అని ఆయన సమాధానం ఇస్తాడు. అది విశ్వాసంతో అడుగుదాము. అట్టి గొప్ప కృప దేవుడు మన జీవితాల్లో విశ్వాసపూరితంగా అనుగ్రహించును గాక. ఆమెన్.